తోట పవన్ నేను చెప్పక్కర్లేదు. అధికారంలో లేనప్పటి నుంచి కూడా అధికారంలో వచ్చే వరకు కూడా నాయని సార్తో విన్నంటే ఉండి రోజు తోట పవన్ ఇక్కడ మెగా క్యాంప్ అయితే నిర్వహించడం జరిగింది మహిళల కోసం. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మాట్లాడదామని నమస్తే సార్. అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ఇట్లా మీకు మీ అనుకునే వాళ్ళు మహిళల కోసం ఇట్లా మెగా క్యాంప్ నిర్వహించడం, అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ హెల్త్ మీద ఇంత ఇది చేయడం ఎట్లా చూస్తారు? ముందుగా ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినటువంటి హాస్పిటల్ మెడికవర్ గారికి మరియు తోట పవన్, తోట వెంకన్న గారు మరియు డివిజన్ అధ్యక్షులు ఇతరులందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం అంటే అది ప్రజాసేవ చేయడంలో ముఖ్య భాగం. ప్రత్యేకంగా విద్యా వైద్యం అనేది మొదటి ప్రాధాన్యత కింద ఎప్పటి కానీ ఉంటుంటుంది. ఇది అందులో భాగంగా ఈ డివిజన్లో ఏర్పాటు చేయటం, డివిజన్ వాసులకు అందరూ కూడా వచ్చి చెక్ చేయించుకొని మంచిగా లబ్ధి తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఏర్పాటు చేయటం మంచి ఉద్దేశం. భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ తెలుసుకుంటాం. అంటే ఇట్లాంటి ఇంకా ముందు పెట్టాలి అంటే మీ వాళ్ళ డివిజన్లలో కూడా ఆర్గనైజ్ చేయాలని చెప్పడం జరిగింది. మేము ప్రతి డివిజన్లలో కూడా ఇదివరకు కూడా మేము చాలా సార్లల్లో చాలా దిక్కుల్లో చాలా స్లమ్స్ ఏరియాలలో కూడా మేము ఇది ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఈ హాస్పిటల్ వారు కూడా సుమారు నేను కూడా ఒక 10-15 వాటిల్లో పాల్గొనడం జరిగింది. ఆర్గనైజ్ చేయటం వల్ల ఫ్రీ కూపన్స్ ఏది టెస్ట్ చేసుకోవటానికి కానీ వాటికి ఫ్రీ కూపన్స్ ఇవ్వటం, ఏది ఎంతున్నా అన్ని వ్యాపారం అనే దాని మీద దాంట్లో చూడకుండా సేవాభావంతో కూడా చాలా మటుకు అందరూ కూడా ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఏదైనా మనవంతు బాధ్యతగా సేవాభావంతో కూడా ముందుకు వెళ్ళాలని చెప్తాను. అంటే హాస్పిటల్స్ వాళ్ళు కూడా ముందుకు వస్తుంటే ఇట్లా ముందుకు వచ్చి మిగతా వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానిలో ప్రయత్నం చేస్తారా? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. అన్ని డివిజన్లలో కూడా మా యొక్క నియోజకవర్గంలో హాస్పిటల్స్ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా యొక్క డివిజన్లలో మా యొక్క నియోజకవర్గాలలో స్లమ్స్ ఏరియాలలో ఉచితంగా సేవ చేసే అవకాశం కల్పియండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న హాస్పిటల్స్ వాళ్ళని, స్కూల్స్ వాళ్ళని కూడా పేద విద్యార్థులకు మీరు తీసుకునే ఫీజులు తీసుకున్నారు, పేద విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పించే విధంగా చూడండి. అందరు కట్టుకోలేరు, అందరు ఇవ్వలేరు కదా, కాబట్టి కొంచెం పేద విద్యార్థులను కూడా చూసి కన్సెషన్ చేసో లేకపోతే అసలే కట్టుకోలేని వాళ్ళకు మీరు ఒక ఇంత పర్సంటేజ్ అనేది స్కూల్లో పెట్టుకొని వాళ్ళకి అవకాశం కల్పిస్తే చాలా సంతోషం. అంటే యువతకి ఏం చెప్తారు సార్? మీ అనుకుండి నడిపించి ఇప్పుడు ఇట్లాంటి వాటి కూడా యువత ఎక్కువగా ఉంటున్నారు, ఆ పిల్లలకి ఏం చెప్తారు ఇవాళ? ఇప్పుడు అందరూ కూడా యువతకు మెయిన్ చెప్పేది దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరూ నా బాధ్యత అనుకొని ముందుకు పోయిన రోజు దేశం ముందుకు పోతుంది, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యత ఓటర్ వేసే కాడికి వెళ్ళి మొదలు పెడితే సర్లో పాల్గొనాలి. ముందుగా మన అభిప్రాయం, మన ఓటు హక్కు, మన నిర్ణయాలు వ్యక్తపరిచే విధంగా సరితోటే ముడిపడి ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కువ చేయాలి. అందులో పాల్గొని అవగాహన లేని వాళ్ళకు అవగాహన కల్పించి వారిని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రతి ఒక్క యువకుని మీద ఉంటుంది. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సో ఈరోజు మెడికోర్ హాస్పిటల్ వారు వర్ధిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్రీ మెడికల్ క్యాంపు బ్రాహ్మణవాడ హన్మకొండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ నాయని రాజేంద్ర రెడ్డి గారు, వెస్ట్ ఎమ్మెల్యే వరంగల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వర్ధిని ఫౌండేషన్ తోట పవన్ గారు ఉన్నారు మన దగ్గర. సార్ కూడా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి. ఇదే విధంగా వర్ధిని ఫౌండేషన్ ద్వారా ఇది మొదటి క్యాంప్ అండి, మొదటి ఫ్రీ మెడికల్ క్యాంపు. ఈ క్యాంపు ద్వారా సుమారుగా ఈ బ్రాహ్మణులో ఉన్న అందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నాము. ఇక్కడ ప్యాస్మేర్ అంటే మహిళలకు సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాము. దాంతో పాటుగా ఇక్కడ ఎవరికైతే ఇది కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళకి కూడా మా హాస్పిటల్లో వస్తే వాళ్ళకు కూడా ఫ్రీగా ప్యాస్మేర్ స్క్రీనింగ్ ఉంటుంది. దాంతో పాటుగా ఎవరికైతే మా హాస్పిటల్లో వెరికోస్ వీన్స్ ఫ్రీ నడుస్తుంది, సుమారుగా అది ఒక 3,000 రూపాయలు ఉంటుంది. దాంతోపాటుగా ఇంకోటి డయాబెటిక్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అది కూడా ఫ్రీ నడుస్తుంది. ఈ విధంగా సుమారుగా అన్ని కలుపుకుంటే సుమారుగా 10,000 రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలు మెడికోర్ వారు అందిస్తున్నారు. దీని వ్యాలిడిటీ కూడా 31 డిసెంబర్ 2026 వరకు ఉందండి. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. అండ్ వర్ధిని ఫౌండేషన్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఇందులో భాగంగా ఇక డిసెంబర్ 31 వరకు ముందు ఎన్నో ఫ్రీ మెడికల్ క్యాంపులు చేస్తామని మేము హామీ ఇస్తున్నామండి. తప్పకుండా ఈ అవకాశం కల్పించిన వర్ధిని ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.